వాటర్ ఇలా వస్తాయి. ఇసుక ఇలా అయిపోయిందా? అవును సార్, ఇప్పుడు ఇలా ఉండాలి సార్, ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి. ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm, 6 mm, 12 mm, కోర్ శాండ్, ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ ఐదు లేయర్లు. ఫస్ట్ ఛానల్ సార్, కింద ఛానల్ ఉంటుంది, దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత కోర్ శాండ్ వేస్తాం సార్. కోర్ శాండ్ తర్వాత ఇది 1 మీటర్ డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 వీక్స్కి 4 వీక్స్కి 1 మంత్ కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ తీసేస్తుండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తుండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్, అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి. మనం చేసిందే సార్, మనం యాక్చువల్గా చేసింది. మీకు శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ పొజిషన్ అది, దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్స్, మెటల్ తర్వాత ఫైన్ మెటల్ 6 mm మెటల్స్, దాని తర్వాత కోర్స్ అండ్ ఫైన్స్, ఫైన్స్ కోర్స్ అండ్ ఫైన్స్, అదంతా ఫిల్టర్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అండ్ లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే అంత మురికి కాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం. వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40కి మనకు. సో ఇంకా 20 జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే 30 days పడుతుంది సార్. మిగతా 15 days 20. ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్. దీనికంటే పెద్దవి ఉన్నాయా? ఉన్నాయి. 30 వెళ్ళన్నారు, మిగతా 30 KL 60 KL సార్. అంటే సార్ 30 KL సార్, రెండు కలిపి 60 KL. అది 60 KL. అది 60 KL సార్. దానికి నీరు ఇవ్వడానికి ఇవి రెండు కూడా డయాన్ బట్టి ఉంటుంది కదండి. 10 డయాన్ డయా ఉంటుంది. 10 డయాన్ బేసికల్లీ 30 డయా కూడా ఉంది సార్. గొడ్లవల్లేరు లాంటి దాంట్లో గొడ్లవల్లేరు దాంట్లో 30 డయా ఉందండి. అది ఆల్మోస్ట్ 30 లక్షల దాకా అవుతుందండి. కొన్నిటికి ఇంకా శాంక్షన్ రావాలి సార్, శాంక్షన్ అవ్వలేదు. 1 కోటి రూపాయలు బాధ్యత సార్. యాక్చువల్లీ టోటల్లీ 3.3 crores. $70 lakhs MP ల్యాడ్స్ నుంచి రావాలి సార్. ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్, అంటే ఇస్తానని చెప్పారు సార్. ఫాలో ఏమన్నా చూడండి ఎందుకు శాంక్షన్ ఎంపీ ల్యాడ్స్ అన్నమాట. సో ఇవి దాదాపు 16 మండలాలు చేసిన వాటర్ శాంపిల్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం. ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. క్లియర్ చేసి కొంచెం క్లియర్ టెస్ట్ కూడా చేస్తాం. టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కన ఇది సంపు సార్. యాక్చువల్లీ క్లోరిన్ చూపించేస్తారా? ఓకే. రెసిడ్యూర్ సార్. ఇది ఫిల్టర్ కిట్స్ అని మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్, 600 గ్రామాల్లో. దీంట్లో ఏంటంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని క్వాలిటీ టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళకి అవకాశం ఉంది సార్. దీంట్లో బేసికల్గా ఫస్ట్ మన వాటర్లో క్లోరినేషన్ జరిగిందో లేదో సింపుల్ టెస్ట్. మీరు అటు వచ్చేయండి, ఇటు లేదండి. ఈ రంగు రావాలా? ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్ దీంతో మనకి తెలుసు సార్ ఎంత ఆ టెంప్లెట్ మినిమం మ్యాక్సిమం ఎంత? 2.1 మ్యాక్సిమం 2.0 సార్. 1.5 2.0 సార్. మినిమం ఎంత? 0.2. ఇంటి దగ్గర లాస్ట్కి ఇంటికి దగ్గర చేరేటప్పుడు 0.2 ppm ఉండాలి. ఇది క్లోరిన్ పారామీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయించేస్తాం సార్.
ప్రతి కిట్లో ఇరుస్తాం సార్. మొత్తం 8 బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్. ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్. తాగొచ్చు మనంతా చూసి పిహెచ్ ఇవన్నీ పిహెచ్ చేద్దాం. పిహెచ్ కూడా చూస్తాం సార్. ఇది ఒకటి సార్. ఇది రియేజెంట్ సార్. 3 ఏజెంట్స్ దాంట్లో దీంట్లో ఏంటంటే కలర్ చార్ట్లు ఇట్లా కలర్ చార్ట్లు పిహెచ్ మనకి 7.8 నుంచి 8.0 మధ్యలో ఉండాలి సార్. నార్మల్ ఈ లోపల కలర్ ఉందనుకో. ఈ దీంట్లో మ్యాచ్ కావాలి. వీటి మధ్యలో ఉండాలా? 7.0 ఉంది కదా సార్. 7 to 8 మధ్యలో ఉండాలి సార్. అంటే మరి తాగడానికి ఏ రకంగా ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. దీనికి ఒక 300 grams క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్తో కలిపి దీనికి వేస్తారు సార్. ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ పోయిచ్చేస్తారు సార్. డైరెక్ట్ వెళ్ళిపోతా. వెళ్ళిపోతుంది సార్. అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్. ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపిల్స్ తీసి చెక్ చేస్తారు సార్. నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్. సో దట్ ఏది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని ఎవ్రీ వీక్ దే విల్ టేక్ ద శాంపుల్ అండ్ సెండ్ రిపోర్ట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్. సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవ్వడం. మరొక హెల్ప్ సార్, ఈ టెస్టింగ్ మా గుడివాడలోనే ఉండేది సార్. దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోయింది. అదొకటి మాత్రం టెస్టింగ్ ల్యాబ్ గుడివాడలోనే ఉందండి. బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్టింగ్ బాగున్నది. హెల్త్ బాగాలేదండి. హాస్పిటల్లో ఉన్నారు.